ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కీలక వ్యాఖ్యలు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఆమె మధ్యంతర బెయిల్ తిరస్కరించిన కోర్టు తీర్పు ప్రతిలో కీలక అంశాలను పొందుపరిచింది. నేరాలలో అన్యాయంగా బలి కావటానికి కవిత నిస్సహాయరాలు కాదని పేర్కొన్నారు స్పెషల్ జడ్జి కావేరి భవేజా. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న విద్యావంతురాలని వ్యాఖ్యానించారు. సాక్షులను బెదిరించడం, ఆధారాలు ధ్వంసం చేయడంలో కవిత క్రియాశీలక పాత్రను పోషించారని, దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని 21 పేజీల తీర్పు ప్రతిలో పేర్కొన్నారు న్యాయమూర్తి. అందుకే కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఎగ్జామ్ యాంగ్జైటీ మధ్యంతర బెయిల్కు తగిన కారణం కాదన్న రౌజ్ అవెన్యూ కోర్టు, కవిత చిన్న కుమారుడికి తండ్రి, పిన్ని తగినంత మానసిక ధైర్యాన్ని కల్పిస్తారని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది కోర్టు, డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ను కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా వెలువరించినటువంటి తీర్పులో చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా మనం మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం, అలాగే ఈడీ కూడా ఈ అంశంలో కొన్ని కీలక అంశాలను కూడా లేవనెత్తింది. ప్రధానంగా అరుణ్ పిల్లై అనేటువంటి వ్యక్తి నిందితుడు తన సాక్ష్యాన్ని తాను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణం కవిత బెదిరించడం వల్ల ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా కోర్టు విశ్వసించింది. అలాగే ఆమెకు ఈడీ నోటీసులు పంపిన వెంటనే ఆమె తన ఫోన్లలో ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేశారనేటువంటి విషయం ఫోరెన్సిక్ సంస్థ కూడా నిర్ధారించింది. సో ఈ రెండు అంశాల నేపథ్యంలో కవిత యొక్క ప్రవర్తన గాని, కవిత ఈ నేరాలు చేసి ఉన్నాయంటే క్లియర్ గా సాక్ష్యాధారాలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఆ నేపథ్యంలోనే ఆమె మహిళ అయినంత మాత్రాన మహిళ అనేటువంటి కారణంతో ఆమెకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇకపోతే రెండవ ప్రధానమైనటువంటి అంశం, కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలనేది అసలు రీజనే కాదు. తండ్రి ఉన్నాడు, అలాగే అతని పిన్ని కూడా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తారు. నిజానికి పెద్ద కుమారుడు స్పెయిన్ లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు భౌతికంగా అయినప్పటికీ అక్కడ ఆ పెద్ద కుమారుడు 19 ఏళ్ళ పెద్ద కుమారుడు చదువుకుంటున్నటువంటి సమయంలో చిన్న కుమారుడు వయసు 16 సంవత్సరాలు ఉంది కాబట్టి భౌతికంగా వాళ్ళు అందుబాటులో లేకున్నప్పటికీ అవసరమైనటువంటి మానసిక స్థైర్యాన్ని అందించేందుకు తండ్రి, అలాగే పిన్ని, మిగిలిన బంధువులు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా కోర్టు అభిప్రాయపడుతూ ఈ మొత్తం బెయిల్ పిటిషన్ తిరస్కరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.